ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల ఎంతో కొంత సంపాదించాలి. తనకంటూ సేవింగ్స్ ఉండాలి అని అనుకుంటారు. కొన్ని సందర్భాల వల్ల బయటికెళ్ళి ఏ వర్క్ చేయలేకపోవచ్చు. ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్న టైంలోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. చాలా సింపుల్‌గాన తక్కువ పెట్టుబడితోటే మనకి ఎక్కువ లాభం వచ్చే ఈ బిజినెస్ ఎలా చేసుకోవాలో, ఈ బ్యాంగిల్స్ అన్నీ ఎంత ప్రైస్ పడుతున్నాయి, మనము ఎంతకి అమ్మొచ్చు, పీస్ టు పీస్ వివరంగా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో మీకు చూపించిన బ్యాంగిల్స్ ఐటమ్స్ అన్నీ కూడా పార్టీ వేరియే చూపించాను. ఈరోజు చూపిస్తుంది డైలీ వేర్ బ్యాంగిల్స్, కటింగ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్ మొత్తం కూడా ఏ సైజులు తీసుకొస్తే మనకి బాగా వెళ్తాయో, ఎంతెంత ప్రైస్ పడుతుందో డీటెయిల్‌గాన, పీస్ టు పీస్ వివరంగాన నేను ఏ షాప్‌లో కొన్నాను అది కూడా వీడియో తీసి పెట్టానండి. చాలామంది అడుగుతున్నారు, "అక్క ఏ షాప్‌లో కొంటున్నారు? దాని గురించి కూడా అడ్రస్ చెప్పండి అక్క ప్లీజ్" అని చెప్పి నేను చిన్నగాన ఎక్కడ కొంటున్నానో అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నంబర్‌తో పాటు మీకు కాంటాక్ట్ అయ్యేలాగా పెట్టానండి. ఈరోజు నేను తెచ్చుకున్న బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చెప్పాను కదా! డైలీ వేరు, ప్లెయిన్ బ్యాంగిల్స్, కటింగ్ బ్యాంగిల్స్ ఇవే తీసుకొచ్చానండి. ప్రతీది కూడాన 24 నుంచి 26 మాత్రమే తీసుకొచ్చాను. 28 మాత్రం రెడ్డు, గ్రీను మాత్రమే తీసుకొచ్చానండి. ఎప్పుడు గూడాన 22 మాత్రం చాలా రేర్‌గా వెళ్తాయండి. అందు గురించి ఆ సైజు కలుపుకోకండి. చాలా స్టాక్ ఉండిపోతుంది. నేను 5 సంవత్సరాల అనుభవంతోటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కువ ఏ సైజులు వెళతాయో ఆ సైజులు మాత్రమే తెచ్చుకోండి. వెళ్ళే సైజులైతే 24, 26 మాత్రమే ఎక్కువగా వెళ్తదండి. 28 ఏదో ఒక భాగాన్ని కలుపుకోవాలే గానీ 22 మాత్రం అస్సల కలుపుకోకండి. ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేసిన వాళ్ళు 22 ఒక సైజు ఏదో ఒక రకం పెట్టుకోండి గానీ, ఇలాగ స్టాక్ అంతా ఫుల్లుగా తెచ్చుకోకండి. నేనిప్పుడు చూపిస్తుంది సైజు గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజు ఈ ఐటమే ఉంది. ఇందులోని 10 కట్టలు 22 తెచ్చుకున్నాననుకో, అప్పుడు లాభమంతా గూడాను ఆ 22లో ఆగిపోద్ది. ఎందుకంటే అది స్టాకు వెళ్ళదు కాబట్టి మనం అప్పుడు చాలా బాధపడాల్సొస్తుంది. అందు గురించే సైజులోనే చాలా జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి. ఎన్ని రకాలు తెచ్చుకున్నా, ఎన్ని మోడల్స్ తెచ్చుకున్నా సరే, నేను మాత్రం 22 సైజ్ మాత్రం తీసుకురానండి. కటింగ్ బ్యాంగిల్స్ అయినా, స్టోన్ బ్యాంగిల్స్ అయినా ఎంత కాస్ట్ అవ్వనే, ఎంత తక్కువ కాస్ట్ అవ్వనే గానీ 22 సైజ్ మాత్రం వేసుకోనండి. కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ప్రత్యేకించి చెప్తున్నాను. ఒక 5 మోడల్స్ మాత్రమే తెచ్చుకోండి. పాతగా ఉన్నవాళ్ళైతే 22 ఉంటే గనక ఇంకెప్పుడు వేయకండి. ఎందుకంటే 22 చాలా తక్కువగా వెళ్తది. మీ మంచి కోసమే చెప్తున్నాను. అసలు విషయానికొస్తే ఈ స్టాక్ అంతా నేను రాజమండ్రి హోల్‌సేల్ మార్కెట్‌లో బేరు బ్యాంగిల్స్ అనే షాప్‌లో కొన్నానండి. లాస్ట్‌లో కూడా మీకు వీడియోలోని ఒక క్లిప్ చూపిస్తాను చూడండి. ఎక్కడ కొన్నాను అని చెప్పి. వీటి ప్రైస్ విషయానికొస్తే ఫుల్‌గా డీటెయిల్‌గా వన్ బై వన్ మీతో ఈరోజు షేర్ చేసుకుంటానని చెప్పాను కదా! కటింగ్ బ్యాంగిల్స్ వచ్చి మీకు ఇప్పుడు వివరించి చెప్తున్నాను చూడండి. నేనిప్పుడు చూపిచ్చే కటింగ్ బ్యాంగిల్స్ మీరు చేతికి వేసుకున్నా సరే 1 ఇయర్ వరకు చెక్కు చెదరదండి. అలాంటి రకం తీసుకొస్తాను ప్రతిసారి గూడాను నేను. నాకును ఇంటి దగ్గర అమ్ముతున్నా సరే వెతుక్కొని ఎందుకొస్తానంటే, మన దగ్గర బ్యాంగిల్స్ చాలా బావుంటాయండి. ఇప్పుడు నేను చూపిచ్చిన బ్యాంగిల్స్ అన్నీ గూడా నాకు 1 వీక్, 10 డేస్‌లోనే సేల్ అయిపోతాయి. ఎందుకంటే ఆషాఢ మాసం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా తీసుకుంటారని చెప్పి తెచ్చుకుంటానండి. ఈ కటింగ్ బ్యాంగిల్స్‌కు వస్తే విషయం, ఈ తోడా వచ్చి 12 డజన్లుంటాది. 320 అలా పడ్డదండి. ఈ తోడా వచ్చి 12 డజన్లుంటాది. 210 అలా పడుతుందండి. ఇది చిన్న చెక్కుడండి. ఇది ప్రింట్ చెక్కుడొస్తది. మెరుపు చెక్కుడు. ఇంట్లో కూడా ఏ, బి అని చెప్పి 2 సెట్లుంటాయండి కలర్ డివైడ్‌గాన. ఇప్పుడు చెప్తున్నాను కదా! రూ. 210 పడ్డది. 12 తోడాలు చూసుకుంటే నాకు ఒక డజనొచ్చి రూ. 17 దాకా అలాగా పడ్డదండి.
ఇప్పుడు నేను డజన్ సేల్ చేయాల్సింది 40 రూపీస్ దాకా సేల్ చేసుకుంటాను. ఎందుకంటే 12 డజన్‌లన్నామా మనకి 2 డజన్‌ల దాకాన గాజులు పోయే అవకాశం ఉంటది. ఒక్కొక్కసారి పోతుంది, ఒక్కొక్కసారి పోదు. ఇంతకుముందు చూపిచ్చింది మెరూన్ కలర్ చూపిచ్చాను కదా! గ్లాస్ చెక్కుడని చెప్పి, ఇప్పుడు గ్రీన్ కలర్ చూపిస్తున్నానండి. ఇది నాకు వచ్చి రూ. 320 పడ్డది. డివైడెడ్ బై 12 చేసుకుంటే డజన్ ప్రైస్ వస్తుందండి. రూ. 26 అలా పడుతుంది డజన్ ప్రైస్ వచ్చి. దీన్ని నేను 70 రూపీస్‌కి అలా సేల్ చేసుకుంటాను. ఎందుకంటే దాంట్లోను డజన్ పోవచ్చు, 2 డజన్‌లు పోవచ్చు, చెప్పలేం. ఒక్కొక్కసారి పోకపోవచ్చు. అన్నీ చూసుకొనే మనము సేల్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళైతే ముందుగా చెప్తున్నాను. ఇంతకుముందు అనుభవం ఉన్న వాళ్ళైతే వాళ్ళకే తెలిసిపోతుంది. ఈ మల్టీ కలరు, గ్రీను, రెడ్డు ఇయన్నీ ఉన్నాయి కదా! ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడాను ఆషాఢ మాసంలో గాని, శ్రావణ మాసంలో గాని బాగా సేల్ అవుతాయి. ఇలాంటివన్నీ కలుపుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ కూడాను కటింగ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్ ఈ నెల బాగా సేల్ అవుతాయి. ఈ కటింగ్ బ్యాంగిల్స్‌లోనే నేనిప్పుడు 5 రకాల రంగులు తీసుకొచ్చాను. ఎరుపు, పచ్చ మీకు డల్‌గా కనిపిస్తుంది. నా కెమెరా కొంచెం డల్‌గా ఉండడం వల్ల వీడియో డల్‌గా కనిపిస్తుంది. నేనైతే 5 రకాలు తెచ్చుకున్నానండి రంగులు. ఇయైతే ఎరుపును, పచ్చ సేల్ అవుతాయని చెప్పి 2 కట్లు సైజులు ఎక్కువగా తెచ్చుకున్నాను. చూస్తున్నారు కదా! ఎలా డ్యామేజ్ వచ్చిందో కవర్‌లో నుంచి తీస్తేనే. ఇలా డ్యామేజ్‌లన్నీ చూసుకొని ప్రైస్ వేసుకోమంటాను. ఈ రకంగా ఉన్న బ్యాంగిల్స్ అన్నీ గూడా నేను సైజులు డివైడెడ్‌గా తెచ్చుకున్నాను. 26, 24 మాత్రమే తీసుకొచ్చానండి. 28 అయితే బాక్స్ ఐటెమ్ బాక్స్ కటింగు 28 ఏసుకున్నాను ఈ కటింగు. ఇది గూడా మనకి రూ. 310 అలా పడుతుంది బాక్స్ అంతాన. మనకి ఒక్క సెట్ అయితే 25-26 రూపీస్ అలా పడుతుంది. ఇందులోని గూడాన ఏబీ అని చెప్పి 2 రంగుల బాక్సులుంటాయండి. ఆ విధంగా తెచ్చుకోండి. ఏబీ సైజ్ అయితే రంగులు బాగా కలుస్తాయండి. ఇవి నేను ఎక్కువగానే తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు ఈ నెల బాగా సేల్ అవుతదని చెప్పాను కదా! 10 డేస్‌లోనే సేల్ అయిపోతాయండి ఈ బ్యాంగిల్స్ అన్నీ గూడాన. ఎలా సేల్ చేస్తున్నానో ఏంటో అన్నది గూడా ఒకరోజు వీడియో మీకు షేర్ చేసుకుంటాను. సింగిల్ పీస్ వచ్చి రూ. 25 అలా పడ్డదండి. దాన్ని నేను 50 రూపీస్‌కి అలాగా అమ్ముతాను. మళ్ళీ అందులో గూడా పోతాయి కాబట్టి ప్రైస్ వేసుకుంటాం మనము. ఒక 5 రూపీస్ ఎక్స్‌ట్రాన. ఇంతకుముందు బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది నేను 5 సంవత్సరాల క్రితం. అప్పుడున్న ప్రైస్‌కి, ఇప్పుడున్న ప్రైస్‌కి చాలా తేడా అండి. నేను ఈ స్టోన్ బ్యాంగిల్స్ అప్పట్లోను రూ. 30కి కొన్నాను డజను. ఇప్పుడు 45-50 పడ్డది నాకు డజను. అంత డిఫరెంట్ వచ్చిందండి ప్రైస్ విషయంలోని. దీన్ని నేను 100-120 వరకు కూడా సేల్ చేస్తాను. నాకు ఈ 2 రంగులు తగ్గినియి అని చెప్పి కలుపుకున్నానండి. ఏవేవి అయితే తగ్గుతున్నాయో చిన్న చిన్నగాన కలుపుకోండి. అంతేగాని ఎక్కువగాన డబ్బు ఖర్చు చేసి మనము ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సింపుల్‌గా చేసుకోవచ్చు ఇంటి దగ్గరే ఉండి. ప్లెయిన్ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా! 20 తోడా సెట్టు అంటే 20 డజన్లు తోడా అండి ఇది. మనమంతా ఓపెన్ చేసి తోడా సేల్ చేసేటప్పటికే ఒక 2 డజన్ల దాకా పోతాయి. నాకు ఈ తోడా వచ్చి 300 పడ్డదండి. దాన్ని డివైడెడ్ బై 20 అని ఏసుకుంటే రూ. 15 పడ్డది. ఒక 2 డజన్లు పోయినా సరే రూ. 20 అనుకుందాం. నేను రూ. 30కి సేల్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను 5 సంవత్సరాల క్రితం పెట్టానని చెప్పాను కదా! రూ. 190 తోడా ఇది. ఇలాగొస్తాయండి పగిలినవి. అందు గురించి ఒక రూపాయి ఎక్స్‌ట్రా యేసుకొని మనం ఎప్పుడు అమ్ముకోవాలి. హ్మ్. నేను రూ. 190 అని చెప్పాను కదా! ఒక 5 సంవత్సరాల క్రితం 180-190 కొన్నానండి ఈ తోడ. అప్పటినుంచి అలా సేల్ చేస్తూ ఇప్పటికి పెరిగింది రూ. 300 దాకా పెరిగింది. చూడండి రోజులు మారుతుంది, కాలం మారుతుంది. ప్రైస్ గూడాను ఎంతెలా మారుతుంది.
ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని అవ్వదండి. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే వెంటనే స్టార్ట్ చేయండి. తక్కువ బడ్జెట్‌లోనైనా స్టార్ట్ చేసుకోండి. చాలా మంచి బెనిఫిట్ ఉంటది ఈ బిజినెస్‌లోని. నేను చాలా వీడియోల్లోనే మీకు షేర్ చేశాను. ఏ ఐటెమ్ ఎంతెంత కొంటున్నానో ప్రైజు మొత్తం ఫుల్‌గాన రూ. 2000 నుంచి కొన్న ఐటెమ్స్ కూడా మీతో షేర్ చేశానండి. ఈరోజు నేను ఈ ఫుల్ స్టాక్ గూడాన 12,500 ఎంతో అయ్యిందండి. అంతే. గాజులకి మాత్రమే 10,000 అబోవ్ దాటుతుందే గానీ, మామూలుగా ఫ్యాన్సీ ఐటెమ్‌కైతే 2,000-3,000 తక్కువగా కలుపుకుంటానండి. మీరు ప్లెయిన్ బ్యాంగిల్స్‌లోని గోల్డ్ మాత్రం పక్కాగా ఉండేటట్లు చూసుకోండి. గోల్డ్ ఏ కలర్ అయినా సరే మీకు ఏ కలర్ లేకపోయినానా గోల్డ్ తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సిన కలర్ లేకపోతే గనక మన దగ్గర గోల్డ్ బ్యాంగిల్స్ గానీ, మల్టీ కలర్ బ్యాంగిల్స్ గానీ ఉన్నాయంటే రెండిట్లో ఏదైనా సరే మ్యాచ్ అవుతదని చెప్పి ఖాళీ చేతులతో వెళ్ళకుండాన మన దగ్గర ఉండేవి సేల్ చేసేలా ఉండాలి ఎప్పుడు గూడాన. ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేయండి. చాలా బావుంటది. తక్కువ ప్రైస్ తోటే స్టార్ట్ చేసుకోండి స్టార్టింగు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. ప్రతి ఒక్కటి వివరించి చెప్తాను. ఈరోజు నేను తీసుకొచ్చిన ఐటెమ్స్ ఫుల్‌గాన ఇవేనండి. చూపిస్తున్నాను కదా! మొత్తం అన్నీ కూడా 2 సెట్స్ దాకా తెచ్చుకున్నాను. సైజుకొచ్చి మోడల్స్ అలా కలుపుకున్నానండి. ఇవన్నీ గూడా నేను ఎక్కడ తీసుకొస్తున్నానో చెప్తానన్నాను కదా! బేరు బ్యాంగిల్స్ అని మెయిన్ రోడ్ హోల్‌సేల్ మార్కెట్‌లోనే తీసుకొస్తున్నానండి. నేనిప్పుడు తీసుకున్నయి నాకు ప్యాకింగ్ చేస్తున్నారు. నేనప్పుడే చిన్నది వీడియోలాగా పెట్టానండి. మీ గురించని తీశాను. నేను తీసుకున్న ఐటెమ్స్ అన్నీ కూడాన ఇలాగ బండి మీద నేను తీసుకొచ్చేస్తానండి. ఇలా కట్టుకొని మా ఇంటికి కొంచెం ట్రావెల్‌కి దగ్గరగా ఉంటదని బండి నేర్చుకున్నాను.